ఇది ఏట బోటి అండి, ఏట మాసం ఉంది, బోటి కూర. ఇది క్లీన్ చేసుకోవటం ఎలాగో చూపిస్తానండి. ఇప్పుడు నేను క్లీన్ చేసుకుందాం. ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ విధంగా చేసుకోవటం ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు. హాయ్, హలో, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం బోటి కూర వండుకున్నాము. నేను వేడి వాటర్ పెట్టి ఇవన్నీ ఇవన్నీ దీంట్లో వేసానండి. వాటర్లో ఈ వేడెక్కుతూ ఉన్నాయి. ఇవి ఉడికిన తర్వాత కట్ చేసుకోవాలి, అలా వేడి పెట్టుకోవాలని నేను. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది పొట్ట ఉంటది కదా, ఇది క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా చేసుకుందామంటే, ఇది నీరు సున్నం అండి. గోళ్ళకు పడతాం కదా మనం సున్నము, ఆ సున్నం ప్యాకెట్ అండి. ఇది ఇక్కడ ప్యాకెట్ కట్ చేసుకుంటున్నాను. ఈ ప్యాకెట్ లో సున్నం మనం ఇలా చేత్తో తీసుకుని కాస్త దీనికంతా పూసేయాలండి. పైన లోపల అవదు, పైన అంతా అలా పూసేసుకుని మనం 1 నిమిషం నానబెట్టాలండి. ఇలా పూసేసి సున్నాన్ని మంచిగా ఇదంతా రాసేయాలి. దీనికి ఇలా రాసేసి పెట్టుకోవాలి. కాసేపు బాగా ఒత్తుగా రాసుకోవాలండి సున్నం. ఇట్లా పట్టించేసేయాలి. దీనికి పట్టించేస్తే కొంచెం సేపు ఒక 10 నిమిషాలేనండి, 10 నిమిషాలు అలా వదిలేస్తే చాలు. పట్టించేసేక క్లీన్ అయిపోద్ది అన్నమాట ఇదంతా. పట్టించేసాను చూడండి మొత్తం ఇట్లాగా. ఇంకా నేను 2 తెచ్చామండి బోటి కూర పొట్టలు. ఇట్లా పూసేసాం కదా, ఇలాగా అట్టి పెట్టేసేసేద్దాం. కాసేపు ఒక 10 నిమిషాలు అట్టి పెడితే చాలండి. ఇలాగా మళ్ళీ చూద్దాము. ఇదిగోండి, ఈ ఉడకబెట్టాను నేను. అది అలా ఉడికిపోయినాయి. బాగా పొంగొచ్చినాక ఆపేసుకోవాలి. ఇక ఇట్లా నీళ్లు వంపేసుకుని ఆ ఉడికిన నీళ్ళన్నీ వంపేసేయాలండి. ఇక నీళ్ళన్నీ వంపేసాం కదా, ఇక దబ్బా ఉడికిపోయింది బాగా. ఇవి 2 బోట్లు అనమాట, అందుకని 2 దబ్బలు వచ్చినాయి. ఇదిగండి 2 వచ్చినాయి అనమాట. అది గుండికాయలాగా ఉంటది, కానీ ఇది దబ్బ అనమాట. దబ్బ అంటారు దీన్ని. మరి కొంతమందికి అయితే తెలీదు ఇది దబ్బని, లివర్ అని అయ్యో అనుకుంటా ఉంటారు. లివర్ అంటే గుండికాయ కదా, ఇది దబ్బ అనమాట. మెత్తగా ఉంటది, దూదిలాగా. ఇది మేకదనమాట, ఇది మేక దబ్బ. అది చక్కగా ఉడికిపోగానే వీటిలో ఉండే వేస్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఉడికినాక చిన్న ముక్కలు కోసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇందాక నేను అవి సున్నం రాసా కదా, ఇప్పుడు అది చూద్దాము. దీంట్లో వాటర్ పోస్తే కొంచెం వేడి తగ్గుతూ ఉంటది. అంతలో వాటర్ పోసి పక్కన పెడదాము. చూసారా, నానింది. అలా కలిపి ఉంచాను కదా నేను. ఇప్పుడు ఇది ఇక్కడ వేసుకుని క్లీన్ చేసుకుందాం. ఇక అసలు చేతిలోనే ఇది ఇలా అంటే పోతుందండి. నానితే చూడండి ఎలా పోతుందో. చూసారా, తెల్లగా వచ్చేసింది. ఏం అవసరం లేదు ఇక మనం తీయటం కూడా. కొంచెంసేపటికి అది అలా వచ్చేసింది, అట్లా లాగుతుంటే. ఇదిగండి, చూసారా ఎలా పోతుందో. చక్కగా అట్లా రాసి 10 నిమిషాలు ఆపేస్తే అసలు కష్టం ఉండదండి. చాలా ఈజీ. అమ్మో ఇది చేసుకోలేము అనుకుంటారు చాలా మంది, కానీ చాలా ఈజీ. నేనైతే చాలా ఈజీగా చేస్తుంటాను ఎప్పుడు. ఈ బోటి అంటే మా వారికి బాగా ఇష్టం, అందుకని పద్దాక ఉండేది దాన్ని నేను. ఇవి చూడండి ఎట్లా వచ్చేసిందో, వేస్ట్ అంతా తెల్లగా వచ్చేసింది అనమాట. ఇదిగండి చూడండి ఎట్లా వచ్చేసిందో. కొంచెం ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉందనుకోండి, ఒకరు ఇలా గంటి తీసుకున్నది కదా అన్నాం అనుకోండి, శుభ్రంగా పోతుంది. అదిగో చూడండి, ఇంకా బాగా పోయింది. చేతి కాకుండా ఇలా ఏదన్నా పలచట గరిటె తీసుకుని ఎట్లాగంటే చాలు శుభ్రంగా క్లీన్ అయిపోద్దండి. ఇక ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, తెల్లగా మల్లెపూలాగా వచ్చింది. చూసేది ఇంకా అసలు ఏమీ లేదు దీనిలో, చాలా నీట్గా వచ్చింది. చూసారా, వేస్ట్ అంటూ పోదనమాట ఇలాగైతే.
చాలా మంది ఉడకబెడతారండి ఇది. కొంతమంది ఉడకబెట్టి చేసుకుంటుంటే అది పోదనమాట తొందరగా. చాలా కష్టం అది. ఫస్ట్ లో నేను కూడా అలా చేశాను, తర్వాత ఇలా చేసుకుంటున్నాను. ఇక చాలా చాలా నీట్ గా వస్తుంది. ఇక ఇట్లా చేస్తే ఇప్పుడు దానిలో వేసేద్దాం, వేడి వాటర్ కదా అది. ఇప్పుడు నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకుందాం. ఇంకోటి ఉంది కదా, తీసుకుని ఉడికినాయి కదా, ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం. ఇవ్వండి, ఈ పేగులు ఉంటాయి కదా, వీటిలో వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ అంతా ఇప్పుడు ఈ చక్కగా ఉబ్బి పైపులు లాగా వచ్చేస్తాయి కదా. ఇదిగో చూడండి, అసలు ఏమీ ఉండదండి వీటిలో, మంచిగా వచ్చేస్తాయి. ఇలా ఒక పిసికేసి మనం ఇలా కట్ చేసుకున్నాక ముక్కలు అలాగా ఇది ఇట్లా పిసికేసేస్తే నీట్గా వచ్చేస్తాయండి తెల్లగా. ఇక చూడండి వేస్ట్ అంతా ఎలా పోతుందో వాటర్లో. ఇట్లా ఒక 5-6 సార్లు కడుక్కోవాలండి బాగాను, ఇంకా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక ఇట్లా అన్నీ కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, ఆ వేస్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఇట్లా కడుక్కుంటుంటే నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతాయి. ఇదిగో చూడండి, వీటిలో కూడా ఏమీ ఉండదు. ఇక చాలా క్లీన్గా వచ్చినాయి చూడండి. ఇదిగో లోపల పైపులంతా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఏమి ఉండదు వేస్ట్ అంటూ వీటిలో. మనం చూడటానికి కూడా ఏం లేదు చూడండి. ఇదిగో అలా వస్తాయి, చాలా నీట్గా వస్తాయండి లోపల. ఇట్లా చేసుకోండి, పని చాలా ఈజీ అండి ఇట్లా చేసుకుంటే. చూడండి అంతా పోయి వేస్ట్ అంతా వాటర్ అట్లా తెల్లగా మన నీళ్లు ఎలా ఉన్నాయో మనం పట్టుకున్నప్పుడు అలా రావాలి వాటర్. అట్లా కడుక్కోవాలన్నమాట వీటిని. చూడండి మంచిగా వచ్చేసింది, ఆ నీళ్ళంతా మురికంతా పోయి వచ్చేసింది. మళ్ళీ ఇంకా కడుగుతాను నేను. అవి కూడా డబ్బా అన్ని కట్ చేసిన తర్వాత వాటిలో వేసి మళ్ళీ కడుగుతాను. ఇట్లా కడుక్కోవాలండి నీట్గా. ఇది ఇవ్వండి, ఇట్లా దెబ్బ కూడా చిన్నగా అలా ముక్కలు కట్ చేసుకోవాలి. చక్కగా ఉడికినాయి కదా, చూడండి ఎంత బాగుంది. మన లివర్ ముక్కల్లాగా ఉంటాయి దెబ్బ, కానీ స్పాంజీ ఉన్నట్టు ఉంటుందండి ఇది. ఇవి కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. చక్కగా కట్ చేసి ముక్కలు దాంట్లో వేసుకుంటే అన్నీ కలిపి వండుకోవటమేనండి. కావాలంటే ఈ దెబ్బ వరకు మనం ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అన్నీ కలిపి కూర వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు ఏరేగా దెబ్బ వరకు. ఇదిగోండి, ఇట్లా మనం ఇది చేసుకున్నాం కదా, పైన లోపల వచ్చేసి డస్ట్ ఉంటుందండి ఇట్లా పచ్చగా. ఇదంతా ఇలా తీసేసుకోవాలి మనం. ఇట్లా ఇలా ఇదంతా తీసేసుకుంటే తెల్లగా వచ్చేస్తుంది. ఇక చూడండి నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా ఇది కూడా ఇది ఇట్లా కట్ చేసుకుని మొక్కలు కోసుకోవాలి. చక్కగా చిన్న చిన్నగా పీసులాగా ఇది ఇలా రావాలి మొక్కలు. అదిగో ఇట్లా వస్తాయండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీన్ని కూడా క్లీన్ చేసి వేసుకుని ఇంకా అంతేనండి. బోటి శుభ్రం చేయటం అనేది ఇట్లా. ఇవ్వండి ముక్కలన్నీ ఈ విధంగా కడిగేసాను. కడిగేసేసి బాగా 4-5 సార్లు దాకా కడిగానండి. కడిగేసి వాళ్ళు వేస్తుంది అనమాట. మంచిగా వాటర్ అంతా మంచిగా వచ్చేలాగా కడిగేసేసి, కడగటం మాత్రం చాలా సార్లు కడుక్కోవాలండి ఇది, ఎందుకంటే బాగోదు, చాలా వేస్ట్ ఉంటుంది ఇంట్లో. చూసారా వాటర్ ఎలా ఉన్నాయో మంచిగా అలా వచ్చిందా కడిగేదా. దెబ్బ తేలిగ్గా ఉంటుందండి, చూడండి ఎలా తేలుతూ ఉందో. ఇలా కడిగేసుకోవాలండి, తెల్లగా వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇంకా వడగిన్నెలో వడకట్టుకున్నామండి. ఇలాగా వాటర్లో నుంచి తీసి వడగిన్నెలో వడకట్టుకోవాలి. కొంచెం సేపు ఇట్లా వడకట్టుకున్నాక అప్పుడు కూర చేసుకోవాలండి. నీళ్ళు వాటర్ అంతా ఆ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. ఇక